జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో గొడవలు ఉన్నాయి. ఇదేంకో అబద్ధమా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన మీద బండ వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అదెవరు చెప్పారు? నేను వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. అప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఏంటి బాబన్న? ఇంకోసారి. అప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. హలో, నన్ను ఎవడు కొట్టలే. నన్ను కొట్టలే. నన్ను ఎవడు కొడతాడు భయ్యా? నన్ను కొట్టలే. అయ్యో, నన్ను ఎవడు కొట్టలే. అరే, నన్ను కొట్టలేదయ్యా. కామన్ గానే చూశాను. నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పట్రా, నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇంకేదో మాట్లాడుకొచ్చారు. అవన్నీ తప్పు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జస్ట్ 6,000తోనే గెలిచారు. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మంచివాడు, సౌమ్యుడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, 40 ఏళ్ల నుంచి మా ఆధీనంలో ఉండే భూమి మేమేమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నలంటే దున్నసారి కొట్టినారు. తాలుబొట్టు తెంచినారు సార్. తాలుబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడారు. ఎంతకు తెగించారా? ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అది మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మంచివాడు, సౌమ్యుడు. సార్, ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చాను. అంతేకాకుండా మీరు ఇంకో మాట అన్నారు. నాకు తెలీదమ్మా. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి, మిథున్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా గెలిచారు కాబట్టి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు గెలిచారు కాబట్టి చాలా గొప్పవారు, ఎంత మంచివారైతే గెలుస్తారన్నారు కదా. ఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గెలిచారు సార్? అంటే అది ఇప్పటి వరకు తనది కాని కుప్పం నుంచి వీళ్ళన్న లోకలు, చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి లోకలు, కుప్పం లోకల్ కాదు. ఎన్నిసార్లు గెలిచారు? 9 సార్లు గెలిచినట్టున్నారు. మరి ఆయన మంచోడేగా. అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచివాడని, విజ్ఞానవంతుడని, మంచి సీఎం అని ఎవరు చెప్పారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చారు. సర్టిఫికెట్ ఇచ్చినట్టే ఇవాళ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇదొక కొత్త వింత. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా అబద్ధాలకు తెరతీశారు. సరే, ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు? విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి కూడా నిజాలు మాట్లాడరు, వాస్తవాలు మాట్లాడరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇవాళ రాజ్యసభలో వారు చేసిన ప్రసంగానికి నేరుగా చైర్మన్ సీట్లో కూర్చున్న వారు అడ్డుపడ్డారు. థర్డ్ పాయింట్ సార్, 2400 you have to authenticate by evening. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? Clear on this. Otherwise you withdraw. I am talking about. I'm giving you option. Please, okay, no fine. You speak, but you have to authenticate this statement by evening. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏదేదో చెప్తున్నారు. 31 మంది హత్య చేశారు, 40 మందిని హత్యాయత్నం చేశారు. ఇవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడుతుంటే దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. అక్కడ చిర్రెత్తుకొచ్చిన చైర్మన్ గారు ఇక చాలే ఆపు, ఇక వితిన్ హాఫ్ అన్ అవర్లో లేదా 1 అవర్లో మీరు మాట్లాడిన ప్రతి దానికి ఎవిడెన్స్ ఇవ్వండి. ఎవిడెన్స్ ఇవ్వకపోతే నేను రికార్డుల నుంచి తొలగిస్తానని చెప్పారు. పదే పదే మాట్లాడుతున్నప్పుడు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆడికి అలాగే అవ్వలేరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన